మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా మొదలైన ఫిల్మ్ ప్రొడక్షన్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150తో ఈ బ్యానర్ని మొదలుపెట్టారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ బ్యానర్ తొలి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత ఇదే బ్యానర్లో చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ కాలేదు. 2022లో కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమా కూడా ఇదే బ్యానర్లో వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటించారు. చిరంజీవి చరణ్ ఉన్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా అది కాస్త నిరాశపరిచింది. అయితే అదే ఏడాది గాడ్ ఫాదర్ సినిమా ఇదే బ్యానర్లో నిర్మించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్కి రీమేక్గా గాడ్ ఫాదర్ వచ్చింది. ఆ సినిమా తెలుగులో డిసప్పాయింట్ చేసింది. చిరంజీవితో సినిమా చేయాలనే చరణ్ కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పెట్టాడని అనిపిస్తోంది. ఆ బ్యానర్లో వచ్చిన 4 సినిమాల్లో చిరంజీవి హీరోగా చేశారు. అయితే చరణ్ కొనిదెల ప్రొడక్షన్స్ని వదిలిపెట్టి వి క్రియేషన్స్ అని మరో బ్యానర్ మొదలుపెట్టాడు. యువి క్రియేషన్స్లో ఒకరైన తన స్నేహితుడు విక్రమ్తో వి క్రియేషన్స్ మొదలుపెట్టాడు. మరి కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో ఫ్యూచర్లో అయినా సినిమా చేస్తారా లేదా ఆ బ్యానర్లో కేవలం చిరు మాత్రమే సినిమాలు చేస్తారా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. మెగా బ్యానర్గా కొనిదెల ప్రొడక్షన్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. మరోపక్క చిరు రీ ఎంట్రీ తర్వాత ఎప్పటి నుంచో మెగా బ్యానర్గా ముద్ర వేసుకున్న గీతా ఆర్ట్స్లో కూడా ఒక్క సినిమా చేయలేదు. అల్లు అరవింద్ ఆ ప్రయత్నాలు చేయట్లేదా? ఒకవేళ చేసినా చిరంజీవి గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కొనిదెల ప్రొడక్షన్స్ మళ్ళీ సినిమాను మొదలుపెట్టి వరుస మెగా హీరోలతో పాటు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నుంచి సినిమాలు వచ్చేలా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారట. అయితే ఒక పక్క సినిమాలు నటిస్తూ నిర్మాణ సంస్థ మీద ఫోకస్ చేయడం కష్టమనే భావనతోనే చరణ్ గ్యాప్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.